ఇండియన్ హిస్టరీ మౌర్యానంతర యుగం క్రీస్తుపూర్వం 200 క్రీస్తు శకం 300. ఈ టాపిక్ మీద బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, శుంగవంశ స్థాపకుడు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. శుంగవంశ పాలనా కాలం ఏది? క్రీస్తుపూర్వం 187, 75, మొత్తం 112 సంవత్సరములు. పుష్యమిత్రుని అనంతరం ఎంతమంది శుంగరాజులు రాజపాలన చేసినారు? 9 మంది. శుంగుల చరిత్రకు ఆధారములను తగినవి ఏవి? పతంజలి మహాభాష్యము, బాణుని హర్ష చరిత్ర, కాళిదాసు మాళవికాగ్నిమిత్రము, యోగ పురాణము, దివ్యవదన. శుంగవంశరాజుల మతమేది? వైదిక మతము. పుష్యమిత్రుడు మౌర్యుల సామ్రాజ్యంలో ఏ భాగాన్ని హస్తగతం చేసుకున్నాడు? తూర్పు భాగమును. పుష్యమిత్రుని కుమారుడు ఎవరు? అగ్నిమిత్రుడు. పుష్యమిత్రుడు అగ్నిమిత్రుని ఏ ప్రాంతమునకు అధిపతిగా నియమించెను? దిశ. విదర్భను జయించిన శుంగవంశరాజు ఎవరు? అగ్నిమిత్రుడు. కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రంలో నాయకుడు ఎవరు? అగ్నిమిత్రుడు. మాళవికాగ్నిమిత్రం కథానాయకి ఎవరు? విదర్భ రాజైన యజ్ఞసేనుని కుమార్తె. పుష్యమిత్ర శుంగుని మనవడు ఎవరు? వసుమిత్రుడు. పుష్యమిత్రుని ఓడించిన మనవడు ఎవరు? వసుమిత్రుడు. వైదిక మతాభిమాని అయిన శుంగవంశరాజు ఎవరు? పుష్యమిత్రుడు. పుష్యమిత్ర శుంగుని కాలంలోని ప్రసిద్ధ వైయాకరణుడు ఎవరు? పతంజలి. శుంగవంశంలో చివరి రాజు ఎవరు? దేవభూతి. దేవభూతి మంత్రి ఎవరు? వాసుదేవ కణ్వుడు. శుంగవంశ కాలమునందే తయారైనది అని భావించబడుచున్న హిందూ ధర్మశాస్త్రం ఏది? మను సంహిత. పుష్యమిత్రుడు ఎన్ని అశ్వమేధ యాగాలు చేసినాడు? 2. శుంగవంశాన్ని అంతమొందించింది ఎవరు? వాసుదేవ కణ్వుడు. కణ్వులు. కణ్వ వంశ స్థాపకుడు ఎవరు? వాసుదేవ కణ్వుడు. వాసుదేవ కణ్వుని కుమారుడెవరు? భూమిమిత్రుడు. కణ్వ వంశం చివరి రాజు ఎవరు? సుశర్మ. కణ్వ వంశాన్ని అంతం చేసిన వారెవరు? శాతవాహనులు. కణ్వ వంశం పరిపాలనా కాలమేది? క్రీస్తుపూర్వం 75, 29, మొత్తం 46 సంవత్సరాలు. బాక్ట్రియన్ గ్రీకులు. సిరియా రాజధాని ఏది? బాక్ట్రియా. మౌర్య సామ్రాజ్య విచ్ఛిన్నతకు కారకులైన బాక్ట్రియా నందు స్థిరపడిన గ్రీకులను ఏమంటారు? బాక్ట్రియన్ గ్రీకులు. బాక్ట్రియన్ గ్రీకులకు గల ఇతర పేర్లేమి? ఇండో గ్రీకులు, యవనులు. పుష్యమిత్రుని కాలంలో భారతదేశంపై దండెత్తిన బాక్ట్రియన్ గ్రీకు రాజు ఎవరు? డెమెట్రియస్. సుప్రసిద్ధ బాక్ట్రియన్ గ్రీకు రాజు ఎవరు? డెమెట్రియస్. బాక్ట్రియా ఎక్కడ ఉంది? నేటి ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం. పంజాబ్ నందు స్థిరపడిన డెమెట్రియస్ వంశస్థులు ఎంతకాలం పాలించిరి? 100 సంవత్సరాలు. బౌద్ధ గ్రంథాలలో మిలిందుడు అని ప్రసిద్ధి చెందిన ఇండో గ్రీక్ రాజు ఎవరు? మీనాండర్. మీనాండర్ పాలనా కాలమేది? క్రీస్తుపూర్వం 165 నుంచి 1450 వరకు. మీనాండర్ రాజధాని ఏది? సాకాల, నేటి సియోల్ కోట. మీనాండర్ ఏ మతమును ఆదరించినాడు? బౌద్ధ మతము. మీనాండర్ ఆస్థానంలోని బౌద్ధ పండితుడు ఎవరు? నాగసేనుడు. మీనాండర్ నాగసేనుల బౌద్ధ మత సంవాదమును తెలిపే గ్రంథమేది? మిలింద పన్వ. హిందూ గ్రీకు శిల్పకళల మిశ్రమంలో ఏర్పడిన శిల్పకళ ఏది? గాంధార శిల్పకళ. భారతదేశంలో మొట్టమొదట బంగారు నాణెములను ముద్రించిన రాజులు ఎవరు? బాక్ట్రియన్ గ్రీకులు. శకులు. శకులు ఎవరు? సిథియన్లు, మధ్య ఆసియావాసులు. శకుల ప్రథమ నివాస స్థలం ఏది? సర్డెరియా నది ఉత్తర ప్రాంతము. శకుల మొదటి రాజు ఎవరు? మవుస్. మవుస్ బిరుదమేది? రాజాదిరాజు. సంస్కృతంలో ప్రప్రథముగా పెద్ద శిలాశాసనమును వేయించిన శకరాజు ఎవరు? రుద్రదమనుడు. శకరాజుల్లో గొప్పవాడు ఎవరు? రుద్రదమనుడు. శకరాజుల్లో సుదర్శన సరస్సు బాగు చేయించిన వారెవరు? రుద్రదమనుడు. శకుల రాష్ట్రములను, రాష్ట్రపాలకులను ఏమంటారు? సత్రపి, క్షాత్రపులు, మహాక్షాత్రపులు.
శకుల మొదటి రాజుల పరిపాలనా ప్రాంతం ఏది? వాయువ్య పంజాబ్. క్షాత్రపుడు అనగా ఎవరు? యువరాజు. మహాక్షాత్రపుడు అనగా ఎవరు? రాష్ట్ర మండలాధిపతి. క్షాత్రపులలో సుప్రసిద్ధులు ఎవరు? పశ్చిమ క్షాత్రపులు. క్షాత్రపులలో ఎన్ని తెగలున్నాయి? 2. 1 ఉత్తర క్షాత్రపులు, 2 పశ్చిమ క్షాత్రపులు. పశ్చిమ క్షాత్రపులలో ఎన్ని తెగలున్నాయి? 2. 1 మహారాష్ట్ర లేక క్షహరాట క్షాత్రపులు, 2 మాలవ లేక కార్దమక క్షాత్రపులు. క్షాత్రపులలో ప్రసిద్ధులెవరు? పశ్చిమ క్షాత్రపులు. మహారాష్ట్ర క్షాత్రప రాజ్యమును స్థాపించిన వారే వంశస్థులు? క్షహరాట వంశస్థులు. క్షహరాట క్షాత్రప రాజ్యమును స్థాపించింది ఎవరు? భూమకుడు. క్షహరాట క్షాత్రపుల రాజధాని ఏది? భరుచకము లేదా నాసిక్. భూమకుని అనంతరం రాజు ఎవరు? సహపనుడు. సహపనుని పాలనా కాలం ఏది? క్రీస్తు శకం 119 నుంచి 124 వరకు. మహారాష్ట్ర క్షహరాట క్షాత్రపులలో సుప్రసిద్ధుడు ఎవరు? సహపనుడు. సహపనుడు శాతవాహనుల నుండి జయించినవేవి? మాల్వా, మహారాష్ట్రములు. క్షహరాట వంశ నిర్మూలన గావించిన వాడు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. మాలవా క్షాత్రవ రాజ్యమును స్థాపించిన వారెవరు? కార్దమక వంశం కారు. కార్దమక క్షాత్రవులు పాలించిన ప్రాంతం ఏది? కార్దమక వంశ మూల పురుషుడు ఎవరు? మాలవా ప్రాంతము, యశమితిక. కార్దమక వంశస్థుల్లో అగ్రగణ్యుడు ఎవరు? రుద్రదమనుడు. రుద్రదమని బిరుదు ఏమిటి? మహాక్షత్రిప. రుద్రదమనుని పాలనా కాలం ఏది? క్రీస్తు శకం 130 నుండి 150 వరకు. రుద్రదమనునిచే ఓడింపబడి అతనికి అల్లుడైన శాతవాహన రాజు ఎవరు? శివశ్రీ శాతకర్ణి. రుద్రదమనుని శాసనములు ఎక్కడ ఉన్నాయి? అంధౌ, గిర్నార్. కార్దమక వంశస్థుల్లో చివరివాడు ఎవరు? 3వ రుద్రసింహుడు. కార్దమక వంశస్థుల్లో చివరివాడు ఎప్పుడు ఎవరిచే ఓడించబడ్డాడు? క్రీస్తు శకం 388లో చంద్రగుప్త విక్రమాదిత్యునిచే ఓడించబడ్డాడు. పార్థియనులు. పార్థియనులు ఎవరు? ఐరోపాలోని కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంలోని పార్థియా దేశం వారు. పార్థియన్లకు గల మరొక పేరు ఏది? పహ్లవులు. పార్థియన్లు చక్రవర్తుల్లో సుప్రసిద్ధుడు ఎవరు? గండోఫర్నిస్. సంస్కృత గ్రంథాలలో విందవర్ధుడని పేరు పొందిన పార్థియన్ చక్రవర్తి ఎవరు? గండోఫర్నిస్. గండోఫర్నిస్ పాలనా కాలం ఏది? క్రీస్తు శకం 19 నుండి 45 వరకు. గండోఫర్నిస్ ఏ ప్రాంతాన్ని పాలించాడు? తూర్పు పర్షియా నుండి భారతదేశ వాయువ్య సరిహద్దు ప్రాంతాన్ని పాలించాడు. కుషానులు. కుషానులు ఎవరు? మంగోలియాలోని యూచి తెగకు చెందినవారు. కుషానులలో మొదటివాడెవరు? కుజుల కాడ్ఫేసిస్. కాడ్ఫేసిస్ పాలనా కాలం ఏది? క్రీస్తు శకం 15 నుండి 65 వరకు. కుజుల కాడ్ఫేసిస్ కుమారుడెవరు? వానుకాడ్ఫేసిస్. కుషానుల అధికారమును మాల్వా వరకు వ్యాప్తి చేసిన రాజు ఎవరు? వానుకాడ్ఫేసిస్. వానుకాడ్ఫేసిస్ బిరుదులేవి? రాజాదిరాజు, మహేశ్వరుడు, రక్షకుడు. కుషాను చక్రవర్తుల్లో అగ్రగణ్యుడు ఎవరు? కనిష్కుడు. కనిష్కుని పాలనా కాలం ఏది? క్రీస్తు శకం 78 నుంచి 101 వరకు. శక సంవత్సరమును ప్రారంభించిన కుషాను రాజు ఎవరు? కనిష్కుడు. కనిష్కుని కాలమున జరిగిన బౌద్ధ సంగీతి ఏది? 4వ బౌద్ధ సంగీతి. బౌద్ధ మతము హీనయానము, మహాయానముగా ఎప్పుడు చీలింది? కనిష్కుని కాలంలో. కనిష్కుడు ఏ బౌద్ధ మత శాఖను ఆదరించినాడు? మహాయానము. కనిష్కుడు మగధను జయించి తీసుకువచ్చిన బౌద్ధ పండితుడు ఎవరు? అశ్వఘోషుడు. కనిష్కుడు బౌద్ధ మతమును ఎవరి ప్రబోధము వలన స్వీకరించెను? అశ్వఘోషుడు. కనిష్కుని బిరుదులేవి? దేవపుత్ర, సీజరు. కనిష్కుని ఆస్థానంలోని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు ఎవరు? చరకుడు. చరకుడు వ్రాసిన ఆయుర్వేద వైద్య గ్రంథం ఏది? చరక సంహిత. 4వ బౌద్ధ సంగీతి నందు క్రోడీకరించబడిన గ్రంథం ఏది? మహావిభాష శాస్త్రము. చైనా టిబెట్టుల్లో బౌద్ధమత వ్యాప్తికి కనిష్కుడు పంపిన బౌద్ధ భిక్షువు ఎవరు? కశ్యప మాతంగుడు. కనిష్కుడు నిర్మించిన పట్టణం ఏది? కనిష్కపురము. కనిష్కుడు కాశ్మీర్ను జయించి కనిష్క పట్టణమును నిర్మించెను అనుటకు ఆధారం ఏది? కల్హనుని రాజతరంగిణి. కనిష్కుని రాజధాని ఏది?
పురుషపురము లేక పెషావర్. కనిష్కుని ఆస్థాన కవి ఎవరు? అశ్వఘోషుడు. బుద్ధ చరిత్రము, సౌందర నందము అను గ్రంథాలను రచించిందెవరు? అశ్వఘోషుడు. కనిష్కుడు పోషించి ఆదరించిన చిత్రకళ ఏది? గాంధార. ప్రథమంగా బుద్ధుడు ఏ శిల్పకళలో విగ్రహం రూపం పొందినాడు? గాంధార శిల్పకళ. 4వ బౌద్ధ సంగీతికి ఎంతమంది బౌద్ధ భిక్షువులు హాజరైనారు? 500. 4వ బౌద్ధ సంగీతి నందు పాల్గొనిన సుప్రసిద్ధ బౌద్ధ భిక్షువులు ఎవరు? నాగార్జునుడు, పార్శ్వుడు. ఆచార్య నాగార్జునుడు ఎవరి ఆస్థానంలోని వాడు? కనిష్కుడు. ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథములేవి? మాధ్యమిక సిద్ధాంతం, సుహృల్లేఖ. ఇండియన్ ఐన్స్టీన్ గాను మార్టిన్ లూథర్ గాను ప్రసిద్ధి పొందినది ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుని జన్మస్థలం ఏది? ఆంధ్రప్రదేశ్లోని వేదలి. ప్రపంచంలో వెలుగొందు 4 విజ్ఞాన సంపన్నులలో నాగార్జునుడు ఒకడు అని కీర్తించిందెవరు? పరమహంస. వసుమిత్రుడు ఎవరి ఆస్థానంలోని వాడు? కనిష్కుని ఆస్థానంలోని వాడు. వసుమిత్రుడు రచించిన గ్రంథమేది? మహావిభాష శాస్త్రము. కనిష్కుని నాణెములు ఎచ్చటెచ్చట దొరికినవి? గోరఖ్పూర్, గజపూర్. కనిష్కుని తర్వాత రాజ్యమునకు వచ్చిన రాజెవరు? వశిష్ఠుడు. 2వ అశోకుడు అని ఎవరిని పిలిచేవారు? కనిష్కుడు. కనిష్కుడు ఎక్కడ కొయ్యతో 13 అంతస్తులు కలిగిన గోపురం నిర్మించెను? పురుషపురం. చేది వంశము. కళింగను పాలించిన సుప్రసిద్ధ రాజవంశం ఏది? చేది వంశము లేక మహామేఘవాహన వంశము. చేది వంశంలో సుప్రసిద్ధుడు ఎవరు? ఖారవేలుడు. ఖారవేలుని పాలనా కాలం ఏది? క్రీస్తు పూర్వం 170 నుండి 157 వరకు. కళింగాధిపతి, కళింగ చక్రవర్తి ఎవరు? ఖారవేలుడు. ఖారవేలుని దిగ్విజయ యాత్రలను కీర్తించే శాసనం ఏది? హథిగుంఫా శాసనము. హథిగుంఫా శాసనము ఎక్కడ ఉంది? భువనేశ్వర్కు సమీపంలోని ఉదయగిరి కొండలలో. ఖారవేలుడు ఆదరించిన మతమేది? జైన మతము. ఖారవేలుని కాలంలో జైన పరిషత్తు ఎక్కడ సమావేశమైంది? కుమారగిరిపై. ఖారవేలుడు నిర్మించిన రాజభవనము పేరేమి? మహావిజయ ప్రసాదము. ఖారవేలునిచే ఓడింపబడిన మగధ రాజు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. ఖారవేలునిచే ఓడింపబడిన శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. శాతవాహనులు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం ఏది? ఆంధ్ర శాతవాహనులు. శాతవాహన వంశ మూల పురుషుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహనుల ప్రసక్తి గల పురాణమేది? మత్స్య పురాణము. ఆంధ్రుల ప్రసక్తి గల మొదటి గ్రంథమేది? ఐతరేయ బ్రాహ్మణము. శాతవాహనుల జన్మస్థలమేది? కృష్ణా గోదావరిల మధ్య ప్రాంతము. శాతవాహనుల తొలి రాజధాని ఏది? పైఠాన్ లేదా ప్రతిష్టానం. శాతవాహనుల మలి రాజధాని ఏది? ధరణికోట లేదా ధాన్యకటకం. శాతవాహనులు వాడిన తొలి భాష ఏది? ప్రాకృతము. లీలావతి అనే ప్రాకృత కావ్యం రచించినది శర్వివర్మ. బృహత్కథ రచించింది గుణాఢ్యుడు. శ్రీముఖుని సోదరుడు ఎవరు? కృష్ణుడు. మాల్వను జయించిన మొదటి ఆంధ్రరాజు ఎవరు? మొదటి శాతకర్ణి. దక్షిణాపదాపతి, అప్రతిహత చక్ర అనే బిరుదులు గల శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. నానాఘాట్ శాసనం వల్ల ఏ శాతవాహన రాజు దిగ్విజయ యాత్రలు తెలుస్తున్నాయి? మొదటి శాతకర్ణి. నానాఘాట్ శాసనం చేయించిందెవరు? మొదటి శాతకర్ణి భార్య నాగానిక. 2 అశ్వమేధములు, 1 రాజసూయము చేసిన శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణికి సమకాలీనుడైన కళింగరాజు ఎవరు? ఖారవేలుడు. మొదటి శాతకర్ణి ఏ మతాభిమాని? వైదిక. మగధ రాజధాని అయిన పాటలీపుత్రాన్ని ఆక్రమించిన శాతవాహన రాజు ఎవరు? 2వ శాతకర్ణి. ఎవరి పాలన అనంతరం శాతవాహన సామ్రాజ్యం తొలిసారిగా చిన్నాభిన్నమైంది? 2వ శాతకర్ణి. విక్రమాదిత్యుని సమకాలీనుడైన శాతవాహన రాజు ఎవరు? 3వ శాతకర్ణి. మగధ రాజైన సుశర్మను వధించిన శాతవాహన రాజు ఎవరు? మొదటి పులోమావి. ప్రాకృత భాష స్థానే సంస్కృతము రాజభాషగా ఎవరి కాలంలో వచ్చింది? కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి ఆస్థాన మంత్రులు ఎవరు? గుణాఢ్యుడు, శర్వవర్మ.
సహపనుని ఓడించి అతని నాణెములను తిరిగి తన పేర ముద్రించుకున్న శాతవాహన రాజు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. పూర్వ శాతవాహనులలో ఆఖరి రాజు ఎవరు? హాల చక్రవర్తి. కవివత్సలుడు అను బిరుదు పొందిన శాతవాహన రాజు ఎవరు? హాలుడు. హాలుని సమకాలీనుడైన పశ్చిమ క్షాత్రపులు ఎవరు? భౌమికుడు, సహపానుడు. గాథా సప్తశతిని రచించింది ఎవరు? హాలుడు. గాథా సప్తశతి ఏ భాషలో రచించబడింది? ప్రాకృతం. గాథా సప్తశతిని పోలిన గ్రంథం వజ్జలక్క. వజ్జలక్క ఎవరి రచన? జయవల్లభుని రచన. ఏ రాజు దగ్గర నుంచి తల్లి పేరు పెట్టుకొనుట కనిపిస్తుంది? చకోరా శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన శాసనాలు ఏవి? నాసిక్, కార్లీ శాసనాలు. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ. సాంచి స్తూప దక్షిణ తోరణం నిర్మించింది ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు ఏవి? త్రిసముద్రాధీశ, ద్విజకుల వర్ధన, ఏకబ్రాహ్మణ. శాతవాహనుల రాజధాని ధరణికోటగా ఎవరి కాలం నుంచి వర్ధిల్లింది? గౌతమీపుత్ర శాతకర్ణి. రాజర్షి వధుగా వర్ణించబడిన శాతవాహన స్త్రీ ఎవరు? గౌతమి బాలశ్రీ. కడపటి శాతవాహనుల్లో గొప్పవాడెవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆచార్య నాగార్జునుని పోషించిన శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. నాగార్జున కొండ స్తూపాన్ని, విహారాన్ని నిర్మించిన వారెవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వరుడని కీర్తించింది ఎవరు? బాణ మహాకవి. శాతవాహనుల పాలనా కాలమేది? క్రీస్తు పూర్వం 230 నుండి క్రీస్తు శకం 225 వరకు 455 సంవత్సరములు. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధికెక్కిన సంస్కృత గ్రంథం నాగార్జునుని సుహృల్లేఖ. నాగార్జున కొండకు గల మరొక పేరు శ్రీపర్వతం. శాతవాహనుల పశ్చిమ తీర రేవు పట్టణములేవి? భరుచకం, సోపారు, కళ్యాణ్. శాతవాహనుల తూర్పు తీర రేవు పట్టణములేవి? ఘంటసాల, మైసోలియా, కొట్టూరు. శాతవాహనుల మంత్రుల పేరేమి? విశ్వసామాత్యులు. శాతవాహనుల రాజ్య విభాగాలేవి? జనపదము, రాష్ట్రం. ఆహారము, జిల్లా, గ్రామము. శాతవాహనుల పాలనలో జనపదమునకు అధిపతి ఎవరు? రాజన్. మహాభాజ, మహారథి. శాతవాహనుల పాలనలో ఆహారమునకు అధిపతి ఎవరు? అమాత్యుడు. శాతవాహనుల పాలనలో గ్రామాధిపతి ఎవరు? గ్రామణి. శాతవాహనుల నగర పాలన సంస్థల పేరేమి? నిగమ సభలు. అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ వంటి బౌద్ధ స్తూపములు, కార్లే, కన్వేరి, నాసిక్ వంటి గుహ విహార చైత్యములు ఎవరి కాలంలో నిర్మింపబడినవి? శాతవాహనుల కాలంలో. శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంలో ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయం ఏది? నాగార్జున విశ్వవిద్యాలయం. యోగ శాస్త్రమును రచించినది ఎవరు? పతాంజలి. శాతవాహనుల అధికార భాష ఏది? అది ఏ లిపిలో వ్రాయబడింది? ప్రాకృతం, బ్రాహ్మీ లిపి. శాతవాహనులలో చివరివాడు ఎవరు? మూడో పులోమావి. శాతవాహన వంశాన్ని అంతమొందించిన వారెవరు? ఇక్ష్వాకులు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.